హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కారుణ్యస్ వరల్డ్. టుడే బెండకాయ పులుసు గ్రేవీ అన్నమాట, మసాలా గ్రేవీ. ఇది మా నాన్నమ్మ చిన్నప్పటి ఫేమస్ అన్నమాట. తను చాలా ఇష్టపడి చేసుకొని తన దగ్గర నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ మనకి దీనికి కావాల్సిన పదార్థాలు నీట్గా కడిగి కట్ చేసిన బెండకాయలు 1 ఇంచుగా కట్ చేసుకోవాలి. అండ్ ఆయిల్, కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. కారం, ఇవి తాలింపు గింజలు, కొంచెం ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది అండ్ ఇది స్పెషల్ మసాలా అన్నమాట. ఇది వచ్చేసి పల్లీలు, 2 ఎండుమిర్చి, 2 లవంగాలు, కొంచెం మెంతులు అండ్ 1/2 ఇంచు దాల్చిన చెక్క. స్పెషల్ మసాలా తీసుకున్నాం కదా, ఇది కొంచెం వితౌట్ ఆయిల్తో డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆనియన్స్ వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోవాలి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. బెండకాయలు వేగాయండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. రాక్ సాల్ట్, ఇది కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలో 2 ఎండుమిర్చి ఉంటాయి. కారం కొంచెం వేసుకోండి. బాగా కలిపేసి కారం, ఉప్పు అంతా బెండకాయ ముక్కలకు పట్టేలాగా కలిపేయండి. ఒక 3 మినిట్స్ అలా అయితే కారం పచ్చివాసన పోయి వేగుతుంది. బెండకాయలకు కూడా బాగా పడుతుంది. ఈవెన్గా కళాయితో ఇలా బెండకాయలు స్ప్రెడ్ చేసుకోండి.
కారం కూడా వేసేయండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసి బాగా కలపండి. కలిపేసిన తర్వాత స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మసాలా వేసుకున్న ఒక 3 మినిట్స్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్ వేసేయండి. రసం తీసేసి నీట్గా చింతపండు వాటర్ వేసుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెమే, ఎక్కువ వద్దు, ఎందుకంటే బెండకాయలన్నీ ఉడకాలి కదా, నీట్గా సాఫ్ట్గా ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఎలాగో సరిపడా వేసేసాను, మాకు సరిపోతుంది. ఒక 10 మినిట్స్ బాగా ఈ వాటర్లో, ఈ చింతపండు రసంలో బెండకాయ ముక్కలు ఉడికితే సాఫ్ట్గా జ్యూసీగా ముక్కలు తయారైతే అప్పుడు తింటుంటే పంట కింద కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా చిక్కగా దగ్గరికి పడి నీట్గా బాయిల్ అయిందండి. మనకు కావాల్సిన స్ట్రక్చర్లో రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్ అండి. చూసారా ఎంత జ్యూసీగా, ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెండకాయలు కూడా బాగా కుక్ అయ్యాయండి. ఇలా అంటే వెళ్ళిపోతుంది. మన బెండకాయ మసాలా కర్రీ అండి రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్ అండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మంచిగా అన్నం పెట్టేసుకొని వేడివేడిగా పక్కన ఈ బెండకాయ గ్రేవీకి మసాలా గ్రేవీ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.